తుంగతుర్తి నియోజకవర్గం మోత్కూరు ఎన్నికల ప్రచార ర్యాలీలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గెలవాలా వద్దా? అసెంబ్లీలో నేనున్నాను. 10 మంది ఎమ్మెల్యేలు వంకపోయిండు. 100 మంది కౌరవులాగా వాళ్ళు ఉంటారు. పాంచ పాండవులాగా 5 మిగిలిన సాలు రాబోయే రోజుల్లో మీరందరూ వెంట ఉంటే మీ అభిమానం, మీ ప్రేమ, ఇదే మీ మద్దతు, మీ సంపూర్ణ మద్దతు మా వెంట ఉంటే మునుగోడు గడ్డ మీద జెండా వేసినామా లేదా? భువనగిరి గడ్డ మీద మీరందరూ అనుకుంటే ఎగిరేస్తామా లేదా? రేపు ఇదే స్ఫూర్తితోటి మనం పోరాటం చేస్తే తెలంగాణ గడ్డ మీద ఎగిరేస్తామా? తెలంగాణ గడ్డ మీద జెండా ఎగిరేయాలి. కేసీఆర్ నియంత పాలనని, కేసీఆర్ కుటుంబ పాలన గడ్డ దించాలి వద్దా? మీరందరూ వెంట ఉండండి. మోత్కూరు బిడ్డలారా, మోత్కూరు మండలం నుంచి వచ్చిన మహిళలారా, ఒక్కసారి ఆలోచించండి. తెలంగాణ ఎవరి కోసం వచ్చింది? వేల కోట్ల రూపాయలు దోసుకుంటున్నది ఎవరు? మరి అబద్ధపు మాటలు చెప్పి అధికారంలోకి వచ్చింది ఎవరు? 2 బెడ్రూమ్లో ఇల్లు కట్టించిందా? 3 ఎకరాలు ఇస్తానని ఇచ్చిందా? ఇంటికో ఉద్యోగం ఇచ్చిందా? దళితుని ముఖ్యమంత్రి చేస్తానని చేసిందా? ఇప్పుడు ఎవరిని చేస్తా అంటుండే? ఇప్పుడు మళ్ళా కొడుకుని చేస్తా అంటున్నా? మీకు కూడా అర్థమైంది. హరీష్ రావు కనబడుతున్నా? 30 ఏళ్ళు సేవ చేసిన హరీష్ రావుని పక్కన పెట్టి కొడుకుని ముఖ్యమంత్రి చేసి ఆయన ప్రధానమంత్రి అవుతాడంట. అవుతాడా? 16 అంటున్నా. 16 కాదు 36 ఇచ్చినా కాదు. మరి 16 సీట్లు ఆయనకిస్తేనేమో ఈ 16 ఎంపీలకు ఎవరు టికెట్లు ఇచ్చింది తెలుసా? 100 కోట్లు తీసుకొని టికెట్లు అమ్ముకున్నాను ఎంపీ సీట్లు. వీళ్ళని తీసుకుపోయి అక్కడ బీజేపీ మోడీకి అమ్ముకుంటాడు ఈ ఎంపీలని. వీళ్ళకి రాజకీయం తెలియని వాళ్ళకి టికెట్లు ఇచ్చిండు. రాజకీయాలతో సంబంధం లేదు, తెలంగాణ ఉద్యమంతో సంబంధం లేదు. అమ్ముకున్నారు 16 సీట్లు. ఈ 16 మంది ఏం చేస్తారంటే ఈయన చెప్పినట్టు ఆడ అమ్ముడు పోతారు. వాళ్ళు మాట్లాడే గొంతు లేదు. అవునా కదా? మరి ప్రశ్నించే గొంతు వెంకటరెడ్డి కావాలన్నా చేతులు పట్టుకొని కేసీఆర్ మీద చేతులు పట్టుకొని నిలబడే బుర్ర నర్సయ్య కావాలన్నా? ప్రశ్నించే గొంతు దమ్మున్న వ్యక్తి, ధైర్యం ఉన్న వ్యక్తి ప్రజల పక్షాన పోరాటం చేస్తే ప్రజాస్వామ్యాన్ని కాపాడొచ్చు. బానిస బతుకులు లేకుండా మనం తిరగబడాలంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని మీరు ఓటేసి గెలిపించాలి. అవునా లేదా? సోదరులారా, సమయం తక్కువ, ఇంకా 7 మండలాలు పోవాలి. ఇప్పటికే ఆలస్యమైంది. ఒకసారి నాకు ఓటేసి గెలిపించారు మీరు నాకు ఎంపీగా. మీ తరఫున తెలంగాణ ప్రభుత్వంలో పోరాటం చేసి పార్లమెంట్లో కాంగ్రెస్ పార్టీ బిల్లు తెచ్చి కాంగ్రెస్ తెలంగాణ తెచ్చిందా లేదా? మరి అదే నేను అడుగుతున్నా. ఇది వాళ్ళు చెప్తారు. తర్వాత మాట్లాడే నాయకులు చాలా విషయాలు చెప్తారు. ఒక విషయం చెప్తున్నా. నా మీద చూపించిన అభిమానం మీకోసం. మీరెప్పుడు కూడా నాకు ఎంపీగా గెలిపించిన తర్వాత 5 ఏళ్ళు మీరెప్పుడు కూడా మీరు తొలగించుకునే పని చేయలేదు. మీకోసం తెలంగాణ కోసం పోరాటం చేసిందా లేదా? తెలంగాణ వచ్చిన తర్వాత కూడా కేసీఆర్ మాయా మాటలు చెప్తే ఆ రోజు కేసీఆర్ గాల్లో గెలిచిన వ్యక్తి కానీ బుర్ర నర్సయ్య అసలు పనికొస్తాడా? ఎక్కడైనా కనబడతాడా? కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎక్కడ తెలంగాణ కోసం మంత్రి పదవి త్యాగం చేసిన వ్యక్తి కేసీఆర్ కాళ్ళ ముందర జీవితంలో కూర్చున్న బుర్ర నర్సయ్య ఎక్కడ? నక్కకు నాగలోకి అనుకున్న తేడా ఉందా? మరి ఇప్పుడు ప్రశ్నించే గొంతు కోమటిరెడ్డి వెంకటరెడ్డి త్యాగాల పునాదుల మీద రాజకీయ జీవితం 20 ఏళ్ళు నల్లగొండ జిల్లాకు సేవ చేసిన వ్యక్తి కావాలా? మరి చేతులు పట్టుకొని డాక్టర్ పని చేసే మనిషి కావాలన్నా? వెంకటరెడ్డి కావాలా? 24 గంటలు ప్రజల కోసం పాటుపడే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గెలిపిస్తారు కదా? గెలిపించాలి. తెలంగాణ ప్రజలు అమాయకులు కాదు. కేసీఆర్ మాయ మాటలు నమ్మి ఈ ముచ్చట్లు చెప్తే శైలపూలు పెట్టుకునే కాదు. ఒకసారి తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీకి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని గెలిపించి బహుమానంగా ఢిల్లీకి పంపిద్దామా? ఒక్కసారి చేయలేబట్టండి. సోనియా గాంధీ నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, కాంగ్రెస్